Good morning. Probability distributions. We already discussed about this topic last 1 week. Today's also the problems on probability. One second. Probability distributions. Problem. A player tosses 3 fair coins. He wins 500 rupees if 3 heads appear. 300 rupees if 2 heads appear. 100 rupees if 1 head occurs. On the other hand, he loses 1500 if 3 tails occur. If 3 tails occur. Find the expected gain of the player. Find the expected gain of the player. So question ఏంటంటే ఇక్కడ ఏ ప్లేయర్ టాసెస్ 3 fair coins. ఒక ప్లేయరు 3 coins టాస్ చేస్తున్నాడట. హీ విన్స్ 500 రూపీస్. హీ విన్స్ 500 రూపీస్. అతను 500 రూపీస్ విన్ అవుతాడంట. ఇప్పుడు 3 heads అపియర్ అయినప్పుడు 3 coins టాస్ చేస్తున్నాడు. 3 coins టాస్ చేస్తున్నాడు. 3 heads అపియర్ అవుతే అతనికి 500 రూపీస్ వస్తాయి. 500 రూపీస్ వస్తాయి. అండ్ 300 రూపీస్ వస్తాయి. ఎప్పుడు 2 heads అపియర్. 2 heads పడితే 300 రూపీస్ వస్తాయి. అండ్ 1 head పడితే 100 రూపీస్ వస్తాయి. 1 head పడితే 100 రూపీస్ వస్తుంది. ఆన్ ది అదర్ హ్యాండ్ హీ లాసెస్ 1500 రూపీస్ ఇఫ్ 3 tails అక్కర్. అంటే ఇప్పుడు 3 tails పడితే అతను 1500 రూపీస్ పే చేయాలి. అతను 1500 రూపీస్ పే చేయాలి. ఫైండ్ ద ఎక్స్పెక్టెడ్ గెయిన్ ఆఫ్ ద ప్లేయర్. అయితే ఎక్స్పెక్టెడ్ గెయిన్ అంటే ఆ ప్లేయరు ఆ గేమ్లో ఎంత గెయిన్ చేస్తాడో చెప్పమంటున్నాడు. ఫైండ్ ద ఎక్స్పెక్టెడ్ గెయిన్ ఆఫ్ ద ప్లేయర్. Okay, this is the question. A player tosses 3 fair coins. ప్లేయర్ ఏం చేశాడంటే 3 fair coins 3 coins టాస్ చేశాడు. ఈ విన్స్ 500 రూపీస్. 3 heads పడితే అంటే 3 heads అపీర్ అవుతే హీ గెట్స్ 500 రూపీస్. 2 heads పడితే హీ గెట్స్ 300 రూపీస్. 1 head పడితే హీ గెట్ 100 రూపీస్. ఆన్ ది అదర్ హ్యాండ్ హీ లాసెస్ 1500 రూపీస్ ఇఫ్ 3 tails పడతాయి. 3 tails పడితే అతను 1500 రూపీస్ పే చేయాలి. ఫైండ్ ద ఎక్స్పెక్టెడ్ గెయిన్ ఆఫ్ ద ప్లేయర్. ఫైండ్ ద ఎక్స్పెక్టెడ్ గెయిన్ ఆఫ్ ద ప్లేయర్. అయితే ఆ ప్లేయరు ఎంత గెయిన్ చేస్తాడో చెప్పమంటున్నాడు. దిస్ ఈస్ ద క్వశ్చన్. సో ఫస్ట్ వన్, లెట్ క్యాపిటల్ ఎక్స్ డినోట్ ద గెయిన్. ఎక్స్ అనేది ఆ ప్లేయర్ గెయిన్ చేసేది. లెట్ క్యాపిటల్ ఎక్స్ డినోట్ ద గెయిన్. ద శాంపిల్ స్పేస్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 2³ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఫేస్ కనుక్కోవడం కోసం. జస్ట్ సింపుల్గా ఉంటే మనం డైరెక్ట్గా కనుక్కోవచ్చు. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఫేస్ కనుక్కోవడం కోసం 2^n. ఫార్ములా ఏంటంటే ఇది 2^n. 2^n. n అంటే ఎన్ని కాయిన్స్ టాస్ చేసాము? 3 coins టాస్ చేస్తున్నాం. కాబట్టి 2^2³. 2³ ఈజ్ ఈక్వల్ టు 8. 2³ ఈజ్ ఈక్వల్ టు 8. సో దిస్ అంటే మనకు టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ ఎన్ని ఉండాలంటే 8 వేస్ ఉండాలి. టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ ఎన్ని ఉండాలి? 8 వేస్ ఉండాలి. అవి ఏంటంటే చూడండి, దీస్ ఆర్. సో చూడండి, అంటే ఇప్పుడు ఏంటి? ఫస్ట్ కాయిన్, సెకండ్ కాయిన్, థర్డ్ కాయిన్. 3 coins టాస్ చేశారు. 3 coins టాస్ చేశారు. టాస్ చేసినప్పుడు మనకు రిజల్ట్ అవుట్కమ్ ఏంటి? అవుట్పుట్ ఏంటి అంటే దీస్ ఆర్ అవుట్పుట్స్. దీస్ 8 ఆర్ అవుట్పుట్స్. సో అవేంటో చూద్దాం. అసలు ఎలా పడతాయి, అవుట్పుట్స్ ఎలా వచ్చాయి, అవుట్కమ్స్ ఎలా వచ్చాయో చూడండి. అంటే ఇప్పుడు దీనికి హెడ్ పడి, ఫస్ట్ కాయిన్కి హెడ్ పడి, సెకండ్ కాయిన్కి హెడ్ పడి, థర్డ్ కాయిన్కి కూడా హెడ్ పడింది అనుకోండి. అప్పుడు దీన్ని ఏమంటాము? హెచ్. అలా కాకుండా ఫస్ట్ కాయిన్కి హెడ్ పడి, సెకండ్ కాయిన్కి హెడ్ పడి, థర్డ్ కాయిన్కి టీ అంటే టెయిల్ పడింది. టెయిల్ పడింది అనుకోండి, దాన్ని హెచ్ అంటాం. అలా కాకుండా ఫస్ట్ కాయిన్కి హెడ్ పడి, సెకండ్ కాయిన్కి టీ అంటే టెయిల్,
థర్డ్ కాయిన్కి హెడ్. అప్పుడు దీన్ని ఏమంటామంటే హెడ్ టెయిల్ హెడ్ అంటే హెచ్టిహెచ్. నెక్స్ట్ ఫస్ట్ది హెచ్ పడి హెడ్ పడి, సెకండ్ కాయిన్కి టెయిల్ పడి, థర్డ్ కాయిన్కి కూడా టెయిల్ పడింది అనుకోండి, దాన్ని హెచ్టిటి అంటాం. అలా కాకుండా ఫస్ట్ కాయిన్కి టెయిల్ పడి, సెకండ్ కాయిన్కి హెడ్ పడి, థర్డ్ కాయిన్కి కూడా హెడ్ పడింది అనుకోండి, అప్పుడు దాన్ని టీహెచ్హెచ్ అంటాం. ఇంకా పాసిబిలిటీస్ ఉన్నాయి. ఏంటవి? ఫస్ట్ కాయిన్కి టెయిల్ అండ్ సెకండ్ కాయిన్కి హెడ్ అండ్ థర్డ్ కాయిన్కి టెయిల్. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద. దీన్ని ఏమంటాం? టీహెచ్టి అంటాం. నెక్స్ట్ ఫస్ట్ టెయిల్, అగైన్ టెయిల్, అగైన్ హెడ్. నెక్స్ట్ త్రీ టైల్స్. నెక్స్ట్ ఏంటి? త్రీ టైల్స్. దీస్ ఆర్ పాసిబుల్ ఛాన్సెస్. అంటే 3 హెడ్స్ పడవచ్చు. అంటే మనం 3 కాయిన్స్ టాస్ చేసినప్పుడు 3 హెడ్స్ పడవచ్చు, లేదా 2 హెడ్స్ పడి ఒక టైల్ పడవచ్చు, లేదా ఒక హెడ్ టైల్ పడవచ్చు, లేదా ఒక హెడ్ పడి 2 టైల్స్ పడవచ్చు, లేదా 2 హెడ్లు పడి ఒక టైల్ పడవచ్చు. అంటే ఫస్ట్ టైల్ పడి 2 హెడ్లు పడవచ్చు. అంటే ఇక్కడ 2 హెడ్లు ఉన్నాయి, ఇక్కడ 2 హెడ్లు ఉన్నాయి కదా, సో దీస్ 2 ఆర్ ఈక్వల్ అని అనుకోవడానికి లేదు. ఇక్కడ ఏంటి? ఫస్ట్ 2 హెడ్స్ పడి తర్వాత టైల్ పడింది, ఇక్కడ ఫస్ట్ టైల్ పడి తర్వాత 2 హెడ్స్ పడ్డాయి. సో దీస్ 2 ఆర్ డిఫరెంట్. అలాగే ఒక టైల్ పడి హెడ్ పడి టైల్ పడవచ్చు. ఓకే, అంటే మీరు ఇక్కడ 2 టైల్స్ ఒక హెడ్ ఉంది కదా, ఇక్కడ 2 టైల్స్ ఒక హెడ్ ఉంది, దీస్ 2 ఆర్ ఈక్వల్ అంటే నాట్ ఈక్వల్. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ హెడ్ టైల్ హెడ్ పడింది, ఇక్కడ టైల్ హెడ్ టైల్ పడింది. అలాగనే 2 టైల్స్ పడి ఒక హెడ్ పడవచ్చు, ఆర్ 3 టైల్స్ పడవచ్చు. దీస్ ఆర్ పాసిబుల్ ఈవెంట్స్. టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ ఈవెంట్స్, టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ ఈవెంట్స్ 8. టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ ఈవెంట్స్ ఈజ్ ఈక్వల్ టు 8. ఇలా మనం టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ని రాయాలి. టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ని రాయాలి. ఇప్పుడు క్వశ్చన్లో కండిషన్ ఏంటి? 3 హెడ్స్ పడినప్పుడు 500 రూపీస్ వస్తాయి, 2 హెడ్స్ పడినప్పుడు 300 రూపీస్ వస్తాయి, 1 హెడ్ పడితే 100 రూపీస్ వస్తాయి. అలా కాకుండా 3 టైల్స్ పడితే అతనే 1500 రూపీస్ పే చేయాలి. అంటే లాస్ అవుతున్నాడు, 1500 రూపీస్ లాస్ అవుతున్నాడు. అంటే ఫస్ట్ చూడండి, ఏదైనా ప్రాబబిలిటీ కనుక్కోవాలంటే మనం ఏం చెప్పాను నేను? ఆ ఈవెంట్కు సంబంధించి ఫేవరబుల్ కేసెస్ బై టోటల్ నెంబర్ ఆఫ్ కేసెస్. ఇప్పుడు ఏంటంటే అన్నిటికీ ఫేవరబుల్ టోటల్ నెంబర్ ఆఫ్ కేసెస్ 8. అన్నిటికీ టోటల్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఏమవుతాయి? 8 అవుతాయి. అన్నిటికీ టోటల్ నెంబర్ ఆఫ్ కేసెస్ 8 అవుతాయి. అయితే ఇప్పుడు ఫస్ట్ 1 by 1 చూద్దాం. 1 by 1. ఫస్ట్ వన్, ద ప్రాబబిలిటీ ఆఫ్ ఆల్ 3 హెడ్స్. 3 హెడ్స్ పడడానికి ప్రాబబిలిటీ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ 8. టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ ఎన్ని అవుతాయి? 8 అవుతాయి. టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ 8. సో ఫేవరబుల్ కేసెస్ ఎన్ని అవుతాయి? 3 హెడ్స్ పడాలి. 3 హెడ్స్ ఎక్కడున్నాయి? ఈ ఒక్క చోటే ఉన్నాయి. 3 హెడ్స్ ఎక్కడున్నాయి? ఈ ఒక్క చోటే ఉన్నాయి. ఇంకా ఎక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఎక్కడ 3 హెడ్స్ లేవు. ఈ ఫస్ట్ ప్లేస్లో ఒక్క చోటే 3 హెడ్స్ ఉన్నాయి. కాబట్టి ప్రాబబిలిటీ ఏమవుతుంది? 1/8 అవుతుంది. 1/8 అవుతుంది. సో అలానే ద ప్రాబబిలిటీ ఆఫ్ ఆల్ 2 హెడ్స్ అంటే ఇప్పుడు 2 హెడ్స్ పడాలి. 2 హెడ్స్ పడాలంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ 8. 2 హెడ్స్ ఎన్ని చోట్ల ఉన్నాయో చూడండి. 2 హెడ్స్ అన్నాం కదా అని 3 హెడ్స్ కూడా కౌంట్ అవ్వదు. 3 హెడ్స్ కౌంట్ అవ్వదు. ఓన్లీ 2 హెడ్స్ ఉండాలి. థర్డ్ది హెడ్ ఉండకూడదు, అది కౌంట్ అవ్వదు. ఓన్లీ 2 హెడ్స్. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 2 హెడ్స్ ఉన్నాయి 1, ఇక్కడ 2 హెడ్స్ ఉన్నాయి 2, ఇక్కడ 3 హెడ్స్ ఉన్నాయి 2 హెడ్స్ ఉన్నాయి 3. ఇంకెక్కడ ఉన్నాయా 2 హెడ్స్? ఇంకెక్కడ లేవు. దిస్ ఈజ్ 1, 2, 3. సో ఈ 3 ప్లేసెస్లో 2 హెడ్స్ ఉన్నాయి. సో కాబట్టి ఫేవరబుల్ కేసెస్ ఎన్ని అవుతాయి? 3 అవుతాయి. Therefore, the probability of all 2 heads is equal to P of x is equal to 2. అప్పుడు అతనికి ఎంత వస్తాయి? 300 రూపీస్ వస్తాయి. 3 హెడ్స్ పడితే 500 రూపీస్ వస్తాయి. Therefore, ఏమవుతుంది? 3/8 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఆల్ 1 హెడ్. 1 హెడ్ పడాలి. ఇప్పుడు 1 హెడ్ పడడానికి ప్రాబబిలిటీ. ఇక్కడ మీరు మళ్ళీ 2 హెడ్స్ని కన్సిడర్ చేయకూడదు. 1 హెడ్ ఉండాలి. 2 హెడ్స్ ఉన్నది, 3 హెడ్స్ ఉన్నాయి, కౌంట్ చేయకూడదు. 2 హెడ్స్ ఉన్నవి, 3 హెడ్స్ ఉన్నవి, కౌంట్ చేయకూడదు. సింగిల్ హెడ్ ఉండాలి. సింగిల్ హెడ్ ఎక్కడెక్కడ ఉంది చూద్దాం. దిస్ ఈజ్ 1, 2, 3.
ఇది కూడా 3 ప్లేసెస్లో ఉంది. 1 2 సింగిల్ హెడ్ కదా 3, ఇవి కూడా 3 ప్లేసెస్లో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ కూడా ప్రాబిలిటీ ఏమవుతుంది 3/8 అవుతుంది. ప్రాబిలిటీ ఏమవుతుంది 3/8 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ 3 టైల్స్. సపోజ్ 3 టైల్స్ పడ్డాయి అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, అతను 1500 రూపీస్ పే చేయాలి. అందుకే లాస్ అని రాసాం. ఈ లాస్ట్ అతను పే చేయాలి కాబట్టి లాస్ అని రాసాం. 1500 ఈజ్ ఈక్వల్ టు 3 టైల్స్. 3 టైల్స్ ఎక్కడ ఉన్నాయి, సింగిల్ ప్లేస్లో, ఇది ఒక్కటే 3 టైల్స్, ఇది 3 టైల్స్ కాబట్టి 1/8. సో ఇలా మనము ఫస్ట్ పాజిబిలిటీస్ అన్ని రాసుకోవాలి, పాజిబిలిటీస్ మొత్తం రాసుకోవాలి. అలా కాదు నేను ఆడుతున్నాను కాబట్టి నేను అన్ని నాకు గెయిన్ అంటే నేను అన్ని నాకు మనీ వచ్చేట్లుగా నేను టాస్ చేసుకుంటాను అంటే కుదరదు. ఎందుకని, ఇక్కడ రిజల్ట్ ఈజ్ నాట్ సర్టైన్. నువ్వు కాయిన్ టాస్ చేసే వరకే నీ డ్యూటీ. రిజల్ట్ ఏంటనేది నువ్వు గెస్ చేయలేవు. ఫస్ట్ టైల్ పడుతుందా, హెడ్ పడుతుందా, ఫస్ట్ హెడ్ పడి తర్వాత టైల్ పడుతుందా అనేది మనం గెస్ చేయలేం. కాబట్టి రిజల్ట్ ఈజ్ నాట్ సర్టైన్. హియర్ ద రిజల్ట్ ఈజ్ నాట్ సర్టైన్. సో కాబట్టి మనకు ఫేవరబుల్గానే గేమ్ జరగాలి అంటే అలా ఉండదు. టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ చేయాలి, టోటల్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ చూడాలి. ప్రతిదీ 3 హెడ్ పడడానికి ఎన్ని ఛాన్సులు ఉన్నాయి, 2 హెడ్ పడడానికి ఎన్ని ఛాన్సులు ఉన్నాయి, 1 హెడ్ పడడానికి ఎన్ని ఛాన్సులు ఉన్నాయి, అలానే 3 టైల్స్ పడడానికి ఎన్ని ఛాన్సులు ఉన్నాయి. అలా డిఫరెంట్ ఛాన్సెస్ని మనం కౌంట్ చేయాలి. చేసిన తర్వాత ఇప్పుడు ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ మనం ఇప్పుడు రాద్దాం. డిస్క్రీట్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్. ఇప్పుడు చూడండి, ఈ 500 రూపీస్, 300 రూపీస్, 100 రూపీస్, -1500. -15 అంటే హీ హ్యాస్ టు పే. అంటే ఇప్పుడు ఏంటి, 500 రూపీస్ రావాలి అంటే మనం ప్రాబబిలిటీ 1/8 చేసాం. 300 రూపీస్ రావాలంటే ప్రాబబిలిటీ 3/8. 100 రూపీస్ రావాలంటే ప్రాబబిలిటీ 3/8. -1500 అంటే అతను పే చేయడానికి ప్రాబబిలిటీ 1/8. అంటే మనం ఈ వాల్యూస్ అన్ని వేసాం, మొత్తం వేసాం. ఓకే, 500 రూపీస్ రావాలంటే ప్రాబబిలిటీ 1/8. 300 రూపీస్ రావడానికి ప్రాబబిలిటీ 3/8. 100 రూపీస్ రావడానికి ప్రాబబిలిటీ 3/8. ఇతను 1500 పే చేయడానికి ప్రాబబిలిటీ 1/8. ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ గెయిన్ అంటే ఆ ప్లేయర్కి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో, అతను గెయిన్ చేస్తున్నాడా, లాస్ అవుతున్నాడో మనం కనుక్కోవాలి కదా. సో కాబట్టి ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా సమ్మేషన్ ఆఫ్ PIXI. అంటే దిస్ ఈస్ ద XI, దిస్ ఈస్ ద PI. సో -1500 into 1/8 plus 100 into 3/8 plus 300 into 3/8 plus 500 into 1/8. సో మీరు ఈజీగా క్యాలిక్యులేట్ చేయాలంటే టోటల్ టర్మ్లో నుంచి 1/8 కామన్ తీయండి. 1/8 కామన్ తీస్తే ఈజీగా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. లేదా బై యూజింగ్ క్యాలిక్యులేటర్ వీ హ్యావ్ టు ఈజీ టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్. ఓకే, -1500 వస్తుంది, ప్లస్ 300 ప్లస్ 900 ప్లస్ 500. 500 900 1400, 1400 1500. ఓకే, బై 8. సో ఏమవుతుంది, ఎంత వచ్చిందంటే అతనికి 25 రూపీస్ వచ్చింది. అతనికి ఎంత వచ్చిందంటే 25 రూపీస్ వచ్చింది. ఓకే, అంటే 25 రూపీస్ అతనికి వచ్చింది, పాజిటివ్ కదా. ప్లస్ ఇక్కడ మైనస్ ఇక్కడ మనకు మైనస్ రాలేదు, పాజిటివ్ వచ్చింది. అంటే ప్లేయర్కి ఎంత వచ్చింది, ప్లేయర్కి మనీ 25 రూపీస్ ప్లేయర్కి మనీ వచ్చింది. 25 రూపీస్ ప్లేయర్కి మనీ వచ్చింది. ఓకే, దిస్ ఈస్ ద ప్రాబ్లం. అంటే ఏదైనా ఒక ఎక్స్పెరిమెంట్ ఇచ్చినప్పుడు ఫస్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ చేయాలి, ఆ తర్వాత ఫేవరబుల్ కేసెస్ వేసి తర్వాత ఇలా ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ని కనుక్కోవాలి. ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ని కానీ కనుక్కున్న తర్వాత అతను ఎక్స్పెక్టెడ్ అంటే అతను గెయిన్ చేస్తున్నాడా, లాస్ అవుతున్నాడా అనేది ఈ ఫార్ములా యూజ్ చేసి మనం చేస్తాం. ఓకే, నెక్స్ట్ కంటిన్యూయస్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్. ఇంతవరకు మనం చేసింది ఏంటంటే డిస్క్రీట్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్. డిస్క్రీట్ ప్రాబబిలిటీ అంటే డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్స్. డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్స్ అంటే దిస్ కెన్ టేక్ ఓన్లీ ఫైనైట్ నెంబర్ ఆఫ్ వాల్యూస్. డిస్క్రీట్ ప్రాబబిలిటీ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఇట్ కెన్ టేక్ ఓన్లీ ఫైనైట్ నెంబర్ ఆఫ్ వాల్యూస్. సో ఫైనైట్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ మాత్రమే తీసుకుంటాము, అందులో కూడా మీన్ ఉంటుంది, వేరియన్స్ ఉంటుంది. దిస్ ఈస్ ద కంటిన్యూయస్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్. ఇందులో కంటిన్యూయస్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్లో ఫస్ట్ వన్ ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్. ఫర్ కంటిన్యూయస్ వేరియబుల్ ద ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఈస్ కాల్డ్
probability density function because it is defined for every point in the range and not only the certain values. ఇది ప్రతి పాయింట్ దగ్గర డిఫైన్ చేస్తుంది కాబట్టి దీన్ని ఏమంటామంటే ఇది ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ అంటారు. ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్. అసలు కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ అంటే ఏంటి? దిస్ ఇస్ ద కంటిన్యూస్గా అంటే మనం ఇప్పుడు ఏం చెప్పుకున్నాము ఎగ్జాంపుల్ కింద హైట్, వెయిట్, ఏజ్ అండ్ టెంపరేచర్ ఇలా చెప్పుకున్నాం. ఇలాంటివన్నీ మనము చెప్పుకున్నాం. అంటే సపోజ్ మనం ఒక క్లాస్లో హైట్ చూడాలనుకుందాం. ఒక క్లాస్లో హైట్ చూడాలి అనుకుంటే ప్రతి పర్సన్కి సపోజ్ మీ క్లాస్లో 60 మెంబర్స్ ఉంటే రోల్ నెంబర్ 1 నుంచి రోల్ నెంబర్ 60 వరకు హైటే చూస్తాం. అదే వెయిట్ చూడాలంటే రోజు వెయిటే చూస్తాం. అండ్ ఒకవేళ టెంపరేచర్ చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఒక 30 degrees ఉందంటే రేపు ఒక 40 degrees, రెండు ఒక 35 degrees డైలీ అదే చెప్తుంటాం. దిస్ ఈస్ ద న్యూమరికల్ వాల్యూ. దిస్ ఈస్ ద న్యూమరికల్ వాల్యూ. Therefore continuous probability distribution. So next, properties of probability density function. Density function f of x అంటారు. ఈ density function f of x is greater than or equal to 0 and that means this is positive, greater than or equal to 0, and also integral minus infinity to infinity. Integral minus infinity to infinity f of x dx is equal to 1. ఇదే మనం డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్లో అయితే ఏం రాస్తాము? డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్లో అయితే ఏం రాస్తాం? సమ్మేషన్ pixi is equal to 1 అని రాస్తాం. సమ్మేషన్ pixi is equal to 1 అని రాస్తాం. సో దీంట్లో అయితే మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ f of x dx is equal to 1. f of x dx is equal to 1. Next, the probability p of e is given by the probability p of e is given by p of e is equal to integral c f of x dx is well defined for any event e. Is it well defined? అంటే ప్రాబబిలిటీ కనుక్కోవాలి అంటే దీంట్లో కంటిన్యూస్ లో p of e is equal to integral c into f of x dx. Integral c into f of x dx. And ఇందులో మీన్ వాల్యూ మీన్ mu is equal to e of x is equal to integral minus infinity to infinity x into f of x dx. This is the mean. అదే మనం లాస్ట్ టైంలో మీన్ ఏం రాసాము? సమ్మేషన్ pixi. సమ్మేషన్ pixi అని రాసాం. అదే ఇక్కడ మీన్ mu is equal to e of x is equal to minus infinity to infinity x into f of x dx. X into f of x dx. And also here median. Here there is a median. Median is the point which divides the entire distribution into two equal parts. Median అనేది ఏం చేస్తుందంటే ఎంటైర్ డిస్ట్రిబ్యూషన్ని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. ఇన్ కేస్ ఆఫ్ కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్, ఈ కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్లో మీడియన్ ఈజ్ ద పాయింట్ విచ్ డివైడ్స్ ద టోటల్ ఏరియా ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్. యాక్చువల్గా మీడియన్ డెఫినేషన్ కూడా అదే, జనరల్ డెఫినేషన్. మీడియన్ ఈస్ ద పాయింట్ which divides the entire distribution into 2 equal parts. And also in case of continuous distribution, median is the point which divides the total area into 2 equal parts. Thus, if capital X is defined from A to B and M is the median, and capital X అనేది A to B define అయితే from A to B defined and capital M is the median, then ఎలా డిఫైన్ చేస్తారంటే మీడియన్ని ఇలా డిఫైన్ చేస్తారు. ఇంటిగ్రల్ a to m f of x dx is equal to integral m to b f of x dx is equal to 1/2. This is the median. Now we equating any two parts. That means integral a to m f of x dx is equal to 1/2. మనము ఈ 2 పార్ట్స్ని ఈక్వేట్ చేసినా మనకి m వాల్యూ వస్తుంది, లేకపోతే ఈ 2 పార్ట్స్ని ఈక్వేట్ చేసినా కూడా m వాల్యూ వస్తుంది. Therefore solving for m we get median. Okay, this is the median. This is the mean. Mean is equal to, our expectation is equal to minus infinity to infinity x into f of x dx. అదే డిస్క్రీట్లో అయితే మనం ఏం చెప్పాం? సమ్మేషన్ pixi. సమ్మేషన్ pixi. అదే మనం కంటిన్యూస్లో అయితే ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ dx. And this is also median.
What is the median? Median is the point which divides the entire distribution. సో దీనికి ఫార్ములా ఏంటంటే ఇంటిగ్రల్ మీడియన్ ఎలా కనుక్కుంటామంటే a to m f of x dx is equal to m to b f of x dx is equal to 1/2. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకు మీడియన్ m వస్తుంది. దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? మీడియన్ m వస్తుంది. ఓకే, నెక్స్ట్ మోడ్. Mode is the value of x for which f of x is maximum. Mode అనేది is the value of x. ఇప్పుడు for which f of x is maximum. f of x is maximum. Mode is thus given by f dash of x is equal to 0 and f double dash of x is less than 0 for a is less than x is less than b. This means మనము ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది మ్యాక్సిమం. మ్యాక్సిమం అని ఎప్పుడు చెప్తాము? ఏదైనా ఒక పాయింట్కి మనం మ్యాక్సిమం వాల్యూ కానీ మినిమం వాల్యూ కానీ కనుక్కోవాలంటే ఆ ఫంక్షన్కి మనం డెరివేటివ్ చేసి దాన్ని జీరోకి ఈక్వేట్ చేయాలి. దానికి డెరివేటివ్ చేసి జీరోకి ఈక్వేట్ చేయాలి. అంటే మ్యాక్సిమం ఆర్ మినిమం. మీరు మనం మ్యాక్సిమం పాయింట్ను ఫైండ్ అవుట్ చేయాలన్నా మినిమం పాయింట్ను ఫైండ్ అవుట్ చేయాలన్నా హ్యావ్ టు ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ దట్ ఫంక్షన్ అండ్ దెన్ ఈక్వల్ టు 0. Therefore అదే రాసాం. మోడ్ ఈస్ దస్ గివెన్ బై ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. జీరోకి ఈక్వేట్ చేయాలి. అండ్ కండిషన్ ఏంటంటే ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 0. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ నేమో జీరోకి ఈక్వేట్ చేయాలి. అప్పుడు ఎక్స్ వాల్యూ వస్తుంది. వచ్చినప్పుడు దీనికి మళ్ళీ సెకండ్ డెరివేషన్ చేయాలి. సెకండ్ డెరివేషన్ చేస్తే ఎట్ దట్ పాయింట్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 0 అవ్వాలి. ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. కండిషన్ సాటిస్ఫై చేస్తే దట్ ఎక్స్ ఈస్ కాల్డ్ మోడ్. సో ఓకే, మోడ్ చేయాలంటే ఫస్ట్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 చేయాలి అండ్ దెన్ సాటిస్ఫైస్ ద కండిషన్ ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 0. అంటే ఈ ఫంక్షన్కి అగైన్ డెరివేషన్ చేస్తే ఆ పాయింట్ దగ్గర అది లెస్ దాన్ 0 అవ్వాలి. ఏ పాయింట్ దగ్గర అయితే అది లెస్ దాన్ 0 కండిషన్ సాటిస్ఫై చేస్తుందో దట్ ఎక్స్ ఈస్ కాల్డ్ మోడ్. Next, variance. Variance of a distribution is given by variance formula sigma square is equal to integral minus infinity to infinity x square into f of x dx minus mu square. This is the variance formula. అదే మనకు డిస్క్రీట్లో అయితే సమ్మేషన్ పిఐ ఎక్స్ఐ స్క్వేర్ మైనస్ మ్యూ స్క్వేర్. అదే కంటిన్యూస్లో అయితే సిగ్మా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ మైనస్ మ్యూ స్క్వేర్. దిస్ ఈస్ ద వేరియన్స్. దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్. These are the most important points. Okay. So we have to solve one problem. If the probability density of a random variance is given by f of x is equal to k into 1 minus x square for 0 is less than x is less than 1, 0 otherwise. x అనేది in between 0 and 1 ఉంటే ఫంక్షన్ వాల్యూ ఎంతంటే k into 1 minus x square, otherwise 0. ఓకే, ఏం చెప్తున్నారంటే x in between 0 and 1 అయితే the function value is equal to k into 1 minus x square, otherwise 0. ఓకే, అయితే ఏం క్వశ్చన్ చేస్తున్నారంటే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k and the probability is that a random variable having this probability will take on a value, first one between 0.1 and 0.2 greater than 0.5, between 0.1 and 0.2 greater than 0.5. అంటే ఈ 2 బిట్స్ దగ్గర మనకి ఈ 2 పాయింట్స్ దగ్గర ప్రాబబిలిటీని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. అండ్ ఆల్సో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే. ఓకే, ఫస్ట్ మనం కే వాల్యూని ఫైండ్ అవుట్ చేసి ఆ తర్వాత ఇన్ బిట్వీన్ 0. and 0.2 అండ్ గ్రేటర్ దాన్ 0.5 యూ హ్యావ్ టు ఫైండ్ ద ప్రాబబిలిటీస్. Okay, first one, given f of x is equal to k into 1 minus x square for 0 is less than x is less than 1, 0 otherwise. This is the given function. So k value కనుక్కోవాలి. మీకు ఇందాక ఒక పాయింట్ చెప్పాను, ప్రాపర్టీ. We know that integral minus infinity to infinity
f of x dx is equal to 1. This is property, one property of density function. One property of a density function. But here the limits are minus infinity to infinity. But in this problem they given 0 and 1. Therefore we have to split the minus infinity to infinity. ఎలా split చేయాలి? Minus infinity to 0, 0 to 1, 1 to infinity. అలా split చేయాలి. Minus infinity to 0, 0 to 1, 1 to infinity. సో అలానే స్ప్లిట్ చేసాం. మైనస్ ఇన్ఫినిటీ టు 0, 0 to 1, 1 to infinity. f of x dx is equal to 1. మనకేంటి 0 to 1 0 x in between 0 and 1 అయితేనే we have the function. Otherwise 0. Otherwise 0. అప్పుడు ఏమవుతుంది? This is 0. This function value is 0. This function value is 0. And this function value is also 0. Therefore, integral 0 to 1, f of x is equal to k into 1 minus x square. dx is equal to 1. dx is equal to 1. So, we have to integrate this. K into integral 1 into dx, x. Integral x square dx, x cube by 3. Limits వచ్చేసి 0 to 1. Limits వచ్చేసి 0 to 1. Okay. సో ఇక్కడ మనం లిమిట్స్ అప్లై చేద్దాం. లిమిట్స్ అప్లై చేస్తే లిమిట్స్ అప్లై చేయడం చూపిస్తున్నాను. ఫస్ట్ అప్పర్ లిమిట్ అప్లై చేస్తే 1 మైనస్ 1/3 అంటే ఎక్స్ ప్లేస్లో 1 ఉంచాలి. 1/3 మైనస్ లోయర్ లిమిట్ అప్లై చేస్తే 0 కదా, 0 మైనస్ 0 మొత్తానికి k ఉంది. k ఇంటూ is equal to 1. is equal to 1. సో ఇదంతా 0 అయిపోతుంది కదా. ఇక్కడ ఎల్సిఎం చేస్తే ఎంత వస్తుంది? k ఇంటూ 3 మైనస్ 1/3 is equal to 1. సో ఇక్కడ ఎంత వస్తుంది? 3 మైనస్ 1 అంటే 2/3 k is equal to 1. Therefore, k is equal to 3/2. k is equal to 3/2. ఓకే, ఇలా మనం k వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. అయితే డిస్క్రీట్లో అయితే ఏం చేస్తాం? సమేషన్ pixi is equal to 1. సమేషన్ pi is equal to 1. సమేషన్ pi is equal to 1 అంటే మనకు k వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదే దీంట్లో ఎలా చేస్తామంటే ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ f of x dx is equal to 1. f of x dx is equal to 1. ఇలా మనం k వాల్యూని 3/2 వచ్చింది. k వాల్యూ ఎంత వచ్చింది? 3/2 వచ్చింది. ఓకే, నెక్స్ట్ బిట్ ఏంటి? ద ప్రాబబిలిటీ దట్ ద వేరియేట్ విల్ టేక్ ఆన్ ఏ వాల్యూ బిట్వీన్ 0.1 అండ్ 0.2. సెకండ్ పాయింట్ ఇదే కదా, 0.1 అండ్ 0.2 బిట్వీన్ ఫైండ్ ద ప్రాబబిలిటీ. సో దాన్ని ఎలా రాస్తాము? p of 0.1 is less than x is less than 0.2. సో ఇంటిగ్రల్ 0. మనకు ఇందాక నేర్చుకున్నాం ఇంటిగ్రల్ ఈ p of e, ఇంటిగ్రల్ ఈ dx అని. సో ఇంటిగ్రల్ 0.1 to 0.2, x in between 0.1 and 0.2 కదా, 0.1 and 0.2. f of x dx is equal to ఇంటిగ్రల్ 0.1 to 0.2 ఫంక్షన్ ఏంటి? k into 1 minus x square. k into 1 minus x square. k వాల్యూ వచ్చేసి 3/2. k వాల్యూ 3/2. ఇంటిగ్రేట్ చేస్తే ఎంత వస్తున్నాం? ఇక్కడ సేమ్ x మైనస్ ఎక్స్ క్యూబ్ బై 3. x మైనస్ ఎక్స్ క్యూబ్ బై 3. మళ్ళీ ఇప్పుడు మనం అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ చేయాలి. సో అప్పర్ లిమిట్ చేస్తే 0.2 మైనస్ 0.2 హోల్ క్యూబ్ బై 3 మైనస్ 0.1 మైనస్ 0.1 హోల్ క్యూబ్ బై 3. క్యాలిక్యులేట్ చేసి k వాల్యూని సబ్స్టిట్యూట్ చేయాలి. k వాల్యూని ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి? k వాల్యూ ఎంత? 3/2.
సో కే వాల్యూని కూడా సబ్స్టిట్యూట్ చేస్తే వీ హ్యావ్ 0.2965. 2965. This is the k value. Sorry, this is the probability of 0.1 is less than x is less than 0.2. Is less than 0.2. Next point. The probability that the variate will take on a value greater than 0.5. Greater than 0.5 అన్నారు. గ్రేటర్ దాన్ 0.5 అన్నారు కానీ ఎంత గ్రేటర్ దాన్ అని చెప్పలేదు. p of x is greater than 0.5 అన్నారు. is greater than 0.5 అంటే ఎంత గ్రేటర్ దాన్ 0.5 ఇన్ఫినిటీ వరకు తీసుకోవచ్చు. సో కాబట్టి మనం ఏం తీసుకున్నాం ఇక్కడ ఇంటిగ్రల్ 0.5 టు ఇన్ఫినిటీ f of x dx. బట్ వీ హ్యావ్ నో ఫంక్షన్ ఇన్ఫినిటీ. సో ఇన్ఫినిటీ వరకు ఇస్తే మనకు ఫంక్షన్ లేదు, మన దగ్గర 1 వరకే ఉంది, 0 to 1 వరకే ఫంక్షన్ ఉంది. కాబట్టి ఇప్పుడు దీన్ని స్ప్లిట్ చేస్తాం. మళ్ళీ ఎలా స్ప్లిట్ చేస్తాం? 0.5 టు మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ, ఇన్ఫినిటీ టు 1. సో మన దగ్గర ఉన్నది ఇదే 0.5 టు 1 f of x dx. 0.25 టు 1 f of x dx. ఓకే, సారీ ఇది ఈక్వల్ కాదు, ప్లస్ 0.5 టు ఇన్ఫినిటీ, దిస్ ఈజ్ ప్లస్. సో ఇవేం లేవు. 0.5 టు 1 f of x dx. సో ఇక్కడ కే వాల్యూ ఉంటుంది కదా, ఫంక్షన్ వాల్యూ ఎంత? ఫంక్షన్ k ఇంటూ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్, k ఇంటూ దిస్ ఓన్లీ, కన్సిడర్డ్ దిస్ ఈజ్ దిస్ ఫంక్షన్ ఓన్లీ. ఓకే, మళ్ళీ ఇక్కడ ఫంక్షన్ ఏంటి? k ఇంటూ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. అంటే ఇక్కడ k వాల్యూని మనం రాసేసాం, k వాల్యూని 3/2 అని రాసేసాం. 3/2 ఇంటూ ఇంటిగ్రల్ 0.5 టు 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ dx. therefore 3/2 ఇంటూ 1 అంటే x మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే x క్యూబ్ బై 3, 0.5 టు 1. సో మనం ఇక్కడ మొత్తం వాల్యూని సబ్స్టిట్యూట్ చేసాం. సో అంటే అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ చేసాం. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ చేస్తే వీ హ్యావ్ ద ఆన్సర్ 0.3125. 0.3125. సో ఇలా మనం కంటిన్యూస్ ఫంక్షన్స్ కూడా మనం చేయాలి. ఓకేనా? సో ఫస్ట్ మనం మెయిన్ ఈ 2 ప్రాపర్టీస్ని మనం ఎక్కువగా యూజ్ చేస్తాం. ఆఫ్ కోర్స్ అన్నీ ఎక్కువగానే యూజ్ చేస్తాం, అది వేరే విషయం. సో చూడండి, ఇది పాజిటివ్ ఉంటుంది. అండ్ మనకు కే వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఈ ప్రాపర్టీని యూజ్ చేయాలి. కే వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఈ ప్రాపర్టీని యూజ్ చేయాలి. మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ f of x dx is equal to 1. అండ్ ప్రాబబిలిటీని ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఈ ప్రాపర్టీని యూజ్ చేయాలి. p of e is equal to integral c f of x dx. ఇందాక మనం యూజ్ చేసింది ఈ ప్రాపర్టీని, p of e is equal to integral c f of x dx. ఈ ప్రాపర్టీని మనం యూజ్ చేసాం. అండ్ దెన్ మీన్ కనుక్కోమన్నప్పుడు మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ x ఇంటూ f of x dx. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవన్నీ, మీన్, మీడియన్, మోడ్, వేరియన్స్, స్టాండర్డ్ డీవియేషన్స్. దీస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. వీటిని బేస్ చేసుకుని మనం సో మెనీ ప్రాబ్లమ్ వీ హ్యావ్ టు సాల్వ్ సో మెనీ ప్రాబ్లమ్స్. ఓకే, అలా ప్రాబ్లమ్స్ చాలా చేయాల్సి ఉంటుంది. దీస్ ఆర్ బేసిక్ పాయింట్స్. మనం ఫైనల్గా అంటే మీకు ఇక్కడ 3 యూనిట్స్ బేస్ అయ్యి ఉంటే వీటి మీద, 3rd యూనిట్, 4th యూనిట్, 5th యూనిట్, మనకు లాస్ట్ వరకు కూడా మనం మీన్ వాల్యూస్ని, వేరియన్స్ వాల్యూస్ని మనం చేస్తూ ఉంటాం. అండ్ దిస్ ఈస్ ద స్పెషల్ పాయింట్ ఆల్సో. దెర్ ఈస్ మీడియన్. మీడియన్ ఈస్ ద పాయింట్ విచ్ డివైడ్స్ ద ఎంటైర్ డిస్ట్రిబ్యూషన్. సో మీడియన్ కూడా కనుక్కోమంటారు. మీడియన్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఈ ఫార్ములా యూస్ చేసి మనం మీడియన్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫార్ములాని యూస్ చేసి మీడియాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ మోడ్ కూడా, మోడ్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఫర్ విచ్ f of x ఈజ్ మ్యాక్సిమం. ఓకే, దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు అంటే, మోడ్ వాల్యూని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారంటే, సో ఫస్ట్ ఇచ్చిన ఫంక్షన్కి ఏదైనా జనరల్గా కూడా మీరు ఏదైనా ఒక ఫంక్షన్కి మ్యాక్సిమం ఆర్ మినిమం కనుక్కోవాలంటే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే దాన్ని డెరివేషన్ చేయాలి. డెరివేషన్ చేసి దాన్ని జీరోకి ఈక్వేట్ చేయాలి. ఈక్వేట్ చేసినప్పుడు మీకు మ్యాక్సిమం ఆర్ మినిమం. ఇక్కడ ఏంటంటే అండ్ ఇంకో కండిషన్ సాటిస్ఫై చేయాల్సి ఉంటుంది. ఆ కండిషన్ ఏంటంటే f" of x is less than 0. f" of x is less than 0. At that point, ఏ పాయింట్ దగ్గర అయితే అది is less than 0 అయిందో, that is the mode. ఓకే,
సో వీటిని యూస్ చేసి మనం ఇలా ప్రాబ్లమ్ని సాల్వ్ చేసాం. సో చూసారు కదా, కే వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలంటే ఇంటిగ్రల్ -∞ to ∞ f of x dx is equal to 1, 1కి ఈక్వేట్ చేయాలి. అండ్ ప్రాబబిలిటీని ఫైండ్ అవుట్ చేయాలంటే ఇందాక చెప్పాం కదా, దీన్ని మనం యూస్ చేసుకోవాలి. 0.1 ఈజ్ లెస్ దాన్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 0.2. దీన్ని యూస్ చేసుకొని మనం చేయాలి. ఓకే.